ఎవరో వచ్చారని భయపడ్డాను, కానీ అంతా నా భ్రమన్నమాట. అదిగో గుడొచ్చేసింది, త్వరగా వెళదాం. పదండి పదండి, పద. ఓం శ్రీ మాత్రే నమః. ఏమైందిరా? అన్నయ్య, మెట్లు నూనెతో తడిచిపోయాయి అన్నయ్య. అమ్మ అడుగు పెట్టిందంటే జారిపోతుంది. మై గాడ్, అరే ఇప్పుడు ఎలా రా? పిన్ని మెట్లు ఎలా ఎక్కగలదు? గుళ్ళోకి ఎలా పోగలదు? జారిపోతుంది కదా. సంకల్పం బలంగా ఉంటే ఏ అడ్డంకి ముందుకు పడే అడుగును ఆపలేదు. రేయ్, ఇప్పుడేం చేస్తారా వీళ్ళు? ఇలా జరిగిందేంట్రా? అమ్మ తల్లి, గండదీపాన్ని నీ ముందుంచాను, నీకు బోనం సమర్పించాను. నా కోడల్ని చల్లని చూపుతో చూడు తల్లి. తెలియక చేసిన పొరపాటేమైనా ఉంటే అమ్మవి నువ్వుగాక ఎవరు క్షమిస్తారు? శరణ్యకేమీ అవ్వకుండా చూడు తల్లి, నువ్వే చూడమ్మా. అమ్మా, శరణ్యని నువ్వు నా జీవితానికి అర్థాన్నివ్వటానికే పంపించావని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. క్షమించు తల్లి. ఇక నుంచి నా భార్యని నా గుండెల్లో పెట్టుకుని తనకే కష్టం తెలియకుండా చూసుకుంటాను. మా దాంపత్యం కలకాలం చల్లగా ఉండేలా నువ్వే దీవించాలి. తనకేం అవ్వకుండా చూడమ్మా. ఓం శ్రీమాత్రే నమః. నా కోడల్ని చల్లగా చూడు తల్లి.
రేయ్, అనన్య మేడం కాల్ చేస్తుందిరా. నాకు చెప్తావే, జరిగిందేంటో ఆవిడికి చెప్పు. మ్. మేడం, ఏంట్రా అక్కడ అప్డేట్ ఏంటి? ఆనంద భైరవిని ఆపరా? దీక్ష భగ్నం చేశారా? లేదు మేడం, అంతా బిస్కెట్ అయిపోయింది. వాళ్ళని కాపాడటానికి నిజంగా పులి రావటం ఏంటి? ఫ్యామిలీ మొత్తం ఆనందికి రక్షగా ఇంత బలంగా నిలబడ్డమేంటి? ఛ! పదండ్రా. హ్మ్. అమ్మ శరణ్య, అమ్మ శరణ్య, శరణ్య లేమ్మా. జాగ్రత్త అమ్మా. శరణ్య, నీ ఒంట్లో ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? తేలిగ్గానే ఉందా? తేలిగ్గానే ఉంది అత్తయ్య గారు. ఒంటి మీద మంటలు కూడా తగ్గిపోయాయి. అంతా ఆ అమ్మవారి చలవే శరణ్య. అవునత్తయ్య గారు, ఆ అమ్మవారే కదా ఇప్పుడిలా నా ముందరుంది. ఏంటమ్మా అంటున్నావు? అవునత్తయ్య గారు, నేను ఇవాళ ప్రాణాలతో బ్రతికున్నాను అంటే రౌడీలకి మీరు బుద్ధి చెప్పడం వల్లే కదా. నేను రౌడీలకి బుద్ధి చెప్పడం ఏంటమ్మా? మీరే కదా అత్తయ్య గారు ఆ రౌడీలని అమ్మవారి రూపంలో వచ్చి త్రిశూలంతో విరుచుకుపడ్డారు, మీ విశ్వరూపం చూపించారు.